వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మౌనం కూడా కాంగ్రెస్ బీజేపీని భయపెడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. కేసీఆర్ నిశ్శబ్దం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిదన్నారు. ఆయన సరైన సమయంలో బయటికి వస్తారని చెప్పారు. రేవంత్ ఒక అజ్ఞాని, కేసీఆర్ ఒక లెజెండ్ అని తెలిపారు. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరుంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో కేసీఆర్ పేరును రేవంత్ ప్రతిరోజు ప్రస్తావిస్తూనే ఉన్నారని చెప్పారు. మరో 4 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదు అన్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తలో మాట చెప్తున్నారు అన్నారు. రేవంత్ సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం జరుగుతున్న భూసేకరణపై రైతులు అభ్యంతరం చెబుతున్నారు. 9 నెలలుగా సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ వారితో మాట్లాడలేదు అన్నారు. కొందరిని దోషులుగా చూపిస్తూ గిరిజనుల భూముల్ని లాక్కునేందుకు రేవంత్ చేస్తున్న కుట్ర చేస్తున్నారు అని అన్నారు. లగచర్ల ఘటనను రాజకీయ ప్రేరేపితమైందిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కేవలం 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, నిరసన వెల్లువెత్తుంది అన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అల్లాటప్ప నాయకుడు కాదు అన్నారు. గతంలో రేవంత్ను ఓడించారు. మరోవైపు రైతుల్ని తన్నైనా సరే భూములు తీసుకుంటామని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి చెప్తున్నారు. సీఎం సోదరుడు అయితే మాత్రం పేదల భూములు లాక్కుంటారా? ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? రేవంత్కు పాలన అనుభవం లేక మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. పోలీసులు రేవంత్ ప్రైవేట్ ఆర్మీలా తయారయ్యారని కేటీఆర్ అన్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏది పడితే అది రాస్తున్నారని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. లగచర్ల కార్యకర్త సురేష్ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేయకూడదా? మా సంభాషణను డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించి వక్రీకరించే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డిపై కూడా కేసులు పెట్టాలి అన్నారు. తిరుపతి రెడ్డి డీ ఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారు. పరిగి జైలుకు పంపిన లగ్జర్ల పేదలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు, గిరిజనుల కోసం ఒక్కసారి కాదు 100 సార్లు జైలుకు వెళ్లేందుకైనా నేను సిద్ధమన్నారు. కేసీఆర్ను ఫినిష్ చేస్తామని గత 24 గంటల్లో అన్నవారందరూ అడ్రస్ లేకుండా పోయారు. కేసీఆర్పై మాట్లాడే ముందు రేవంత్ తన స్థాయి, వయసు, గౌరవం ఏమిటో తెలుసుకోవాలి అన్నారు. కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ దుర్భాషలాడినంత కాలం మేం కూడా అదే తరహాలో సమాధానమిస్తామన్నారు. కాంగ్రెస్ స్కామ్స్, స్కీమ్స్ గురించి నిలదీస్తూనే ఉంటామన్నారు.
ఎలక్ట్రిక్ వాహన రంగానికి రాష్ట్రాన్ని హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఫార్ముల రేస్ నిర్వహించినట్లు కేటీఆర్ తెలిపారు. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు అన్నారు. ఆ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు నాదే బాధ్యత అని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణకు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపిస్తారు. కానీ బీజేపీ ఎంపీలు రేవంత్కు రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యేందుకు అనేందుకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయన్నారు. అమృత్ స్కామ్లో వివరాలు ఇచ్చినా కేంద్రం నుంచి స్పందన లేదు అన్నారు. మూసీ పునరుద్ధరణ పేరిట డీపీఆర్ లేకుండా ఇల్లు కూల్చుతున్న బీజేపీ నుంచి స్పందన లేదు అన్నారు. సీఎం రేవంత్ ఒక శాడిస్ట్, పోలీసులు ప్రైవేట్ ఆర్మీల ఇష్టారీతిన కేసులు పెడుతున్నారని కేటీఆర్ అన్నారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే రేవంత్కు పట్టడం ఖాయమన్నారు. న్యాయం ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయన్నారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మౌనం కూడా కాంగ్రెస్ బీజేపీని భయపెడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. కేసీఆర్ నిశ్శబ్దం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది అన్నారు. ఆయన సరైన సమయంలో బయటికి వస్తారని చెప్పారు. రేవంత్ ఒక అజ్ఞాని, కేసీఆర్ ఒక లెజెండ్ అని తెలిపారు. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరుంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో కేసీఆర్ పేరును రేవంత్ ప్రతిరోజు ప్రస్తావిస్తూనే ఉన్నారని చెప్పారు. మరో 4 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతుందో తను తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తానని చెప్పడం జరుగుతుంది. ఏదైతుందో ఇప్పటికే మీడియా సమావేశం ముఖంగా చెప్పింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అనుభవం లేకున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై పట్టు లేకున్నా, అనుభవం లేకున్నా కూడా మూర్ఖత్వం మాట్లాడుతుంటూ సీఎంని ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు ఖతం చేయలేరు. ఇలాంటి ఏమాహేమీలు తెలంగాణలో చాలా మంది పుట్టారు, అనేక పార్టీలు పెట్టారు. ఎవరు కూడా కేసీఆర్ తోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరు మిగలేదు. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా అదే కత్తి పడుతుందని చెప్పేసి కేటీఆర్ హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే నిన్న వికారాబాద్ కలెక్టర్ పై దాడి, లఘుచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడి దాంట్లో తప్పకుండా టీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలతో ఈటెక్కిన పరిస్థితుంది. 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ నేతగా ఉన్న పరిస్థితి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అధికారుల మీద దాడులు కానీ, కలెక్టర్ల మీద దాడులు కానీ ఎప్పుడు కూడా చేయలేదు. పేర్ల అన్యాయం జరిగితే తప్పగా ప్రజలకు ధర్నాలు, రాస్తారోకోలు చేసే తప్ప ఎన్నడూ కూడా ప్రజలకు ఆ విధంగా చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన దాకా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అవేమీ ఓర్చుకోలేక టీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఇలా కాంగ్రెస్ పై దాడులు చేస్తారు, కావాలనే అధికారులపై దాడులు చేస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ జరిగింది మొన్న. దానిలో భాగంగా ఇవాళ మీడియాతో మాట్లాడారు కేటీఆర్ రేవంత్ రెడ్డి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఖతం అయిపోతుంది, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేవు నువ్వు. ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, తెలంగాణలో కేసీఆర్ తోటి పెట్టుకున్నది ఎవరు మిగిలేని చెప్పేసి కేటీఆర్ హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఎవరు కూడా మేము అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. నీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా ముఖ్యమంత్రి పదవి రావడంతో నువ్వు ఆగట్లేదు. అభివృద్ధి చేసి ప్రజలకు చూపించాలి తప్ప ఇలాంటి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం, లేనిపోని కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కేటీఆర్ సూటిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఈటెక్కిన పరిస్థితి. ఒక పక్క కలెక్టర్ అరెస్ట్, ఒక లఘుచర్ల, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన అనేక కోణాలు ఇలా రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో తప్పకుండా ఇప్పటికే ఎన్నిసార్లు తెలంగాణ ప్రజల కోసం
ఎన్నిసార్లైనా జైలుకి వెళ్తాను, ఎన్నిసార్లైనా నిర్బంధాలు ఉన్న తప్ప ఎవరికి ఒక డెమోక్రసీలో ఇలాంటి నిర్బంధాలు ఎన్ని పెట్టినా ప్రజలకు తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తానని కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. దానిపై నిజంగానే చూడాలి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. లగ్జర్ల కలెక్టర్ పై దాడి జరిగినటువంటి అంశంలో మీరు మరికొంతమంది అరెస్ట్ చేస్తున్నా, దీనిపై కేసు ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి విచారణ చేయాలని కొంత సమాచారం రావాల్సింది. అయితే భాస్కర్, కేవలం రేవంత్ రెడ్డి సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం జరుగుతున్న భూసేకరణకి సంబంధించి రైతులు అయితే అభ్యంతరం చెప్తున్నారు. అయితే ఎవరు కూడా వారిని ఇప్పటి వరకు ఈ 9 months నుంచి ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. కావాలని మాత్రమే కొంతమందిని దోషులుగా చూపిస్తూ గిరిజనుల భూమిని లాక్కునేందుకు జరుగుతున్న ప్రయత్నం కుట్ర అని చెప్పి కేటీఆర్ అయితే మరి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అంశాలు చూస్తున్నాం. నిజంగానే ల్యాండ్ యాక్విజిషన్ జరిగితే రైతులకు స్వచ్ఛందంగానే ప్రభుత్వం నిజంగా ప్రైవేట్ మార్కెట్ లో ఎంత ల్యాండ్ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం ప్రభుత్వం కట్టిస్తామని చెప్పడం జరిగింది. దానిలో అనేక సందర్భాల్లో కలెక్టర్ పోయి సంబంధిత అధికారులు పోయి సమావేశాలు పెట్టడంతో గ్రామ సభలు పెట్టారు, తీర్మానాలు చేశారు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా రైతులకు ఇబ్బంది లేకుంటే, రైతులకు ఇష్టం లేకుంటే ప్రభుత్వ భూమికి కంపెనీకి భూములు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చి వద్దనుకుంటే కూడా ఇవ్వచ్చు. అలాంటి పరిస్థితున్నప్పుడు ఒకవేళ కలెక్టర్ ని స్వచ్ఛందంగా వీరే ఎవరైతే ఉన్నారో అక్కడ పిలిచినప్పుడు టీఆర్ఎస్ నేతలు కొంతమంది ఉన్నారు. దాంట్లో కేటీఆర్ కు అతి సన్నిహితమైన ఒక నేత ఉన్నాడు, గ్రామ అధ్యక్షుడు, అదేవిధంగా యూత్ లీడర్ గా పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన అక్కడ గ్రామ సభ పెట్టారు. ఇక్కడ రాండి ఊళ్ళెక్కరారని చెప్పి తీసుకుపోయి టీఆర్ఎస్ వాళ్ళే కావాలనే దాడి చేపించారని చెప్పి పోలీసులు ఒక ప్రకటన తెలపడం జరిగింది. దానిలో భాగంగానే దాంట్లో కేటీఆర్ హస్తం ఉంది. కేటీఆర్ బ్యాక్ బోన్ నుంచి నడిపించాడు తప్పకుండా. ఎందుకంటే ఇలా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని పోగొట్టడం కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా లవిచర్లో దాడిని భూతత్వంలో పెట్టి చూపించి పెద్ద మొత్తంలో చేస్తూ కేటీఆర్ కావాలనే ప్రభుత్వంపై ఒక బురద జల్ల కార్యక్రమం చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలో నిజంగా స్వచ్ఛందంగా కంపెనీకి ఇవ్వడం ఇష్టం లేకుంటే ప్రభుత్వం రైతులు నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారితో చెప్పొచ్చు, కలెక్టర్ మాట్లాడొచ్చు. నిజంగానే ఇండస్ట్రీ బలవంతంగా అయితే ప్రభుత్వం గుంజుకోదని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. గతంలోనే అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టారని చెప్పడం జరిగింది. రైతులతో నేరుగా కలెక్టర్ కూడా మాట్లాడారని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే వారికి ఇష్టం లేకపోతే ప్రభుత్వంపై నేరుగా చెప్పొచ్చు, ఒక ప్రకటన ద్వారా కూడా చెప్పొచ్చడం జరుగుతుంది. దీనిపై నిజంగానే ప్రభుత్వానికి వీరు బలవంతంగా గుంజుకుంటారా, ఇండస్ట్రీ రావడం ఇష్టం లేదని చెప్పి కొంత సమాచారం రావాల్సింది. దానిపై నిజంగానే కేటీఆర్ ఒకవేళ టీఆర్ఎస్ సంబంధించి టీఆర్ఎస్ నేతలున్నా, కేటీఆర్ హస్తం ఉన్న దీనిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుని నిజంగానే కేసులతోటి ఆగుతుందా లేకపోతే ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుందో కొంత సమాచారం రావాల్సింది. అయితే భాస్కర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తే తప్పేముందని చెప్పి కేటీఆర్ అయితే మాట్లాడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మా సంభాషణను డీప్ ఫేక్ కింద చిత్రీకరించి దాన్ని వేరే విధంగా వేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్, ఆయన మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసింది పట్నం నరేందర్ రెడ్డి. దాంట్లో పట్నం నరేందర్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కొన్ని మీడియా సమావేశాల్లో కొంత చెప్పడం జరిగింది, కొంత సమాచారం ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 4-5 సార్లు కేటీఆర్ కు ఫోన్ చేశాడు. స్వయంగా గ్రామ సభ అధ్యక్షుడు పట్నం మహేందర్ రెడ్డికి చేశాడు, పట్నం నరేందర్ రెడ్డి చేశాడు. తను ఆ కేటీఆర్ తోటి ఫోన్ సంభాషణలో మాట్లాడేట్టు అక్కడ ఆనవాళ్లు చెప్తున్న పరిస్థితి, పోలీసులు విచారణ చేసిన పరిస్థితి. అయితే ఒకవేళ పోలీసుల విచారణలో భాగంగా నిజంగానే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, లేకపోతే టీఆర్ఎస్ నేతలు ఉన్నది కొంత ఇప్పటికే పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. దానిపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అలాంటి అవకాశం లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడేటప్పుడు అలాంటి దానికి హస్తం లేదని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ హస్తం లేకపోతే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకొని నిజంగా తప్పు ఎవరు చేసినా కూడా దోషులు తప్పకుండా శిక్షిస్తుంది, చట్టం తన పని తాను చేస్తుందని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. దోషులు ఎవరున్నా తప్పకుండా దాంట్లో శిక్ష పడుతుంది, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్న పరిస్థితి. నిజంగానే కనుక అది నిజంగానే పట్నం నరేందర్ ఉండాలి, లేకపోతే టీఆర్ఎస్ గ్రామ సభ నేత ఉన్నారా, దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడని కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక వస్తే ప్రభుత్వం దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎలాంటి కేసులు పెడుతుందో మనకు కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది. కిరణ్ భాయ్, అయితే భాస్కర్, మరొక అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. మీ తీరు మార్చుకున్నంత వరకు కూడా మేము కూడా ఇలాగే బిహేవ్ చేస్తాం, మేము కూడా ఇలాగే మాట్లాడతాం అని చెప్పి బహిరంగంగానే ఆయన వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఎన్నిసార్లు అయినా జైలుకు కూడా వెళ్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కిరణ్మయ్, రాష్ట్రంలో అంత ప్రతిపక్ష పాలకపక్షం విభేదాలు నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా డెమోక్రసీ నుండి ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ధర్నాలు రాష్ట్రాలు చేయకుండా మొత్తం నిర్బంధించిన పరిస్థితి మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ పరంగా కొంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఆ డెమోక్రసీలో ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే కనుక ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఒకవేళ చేస్తే గత 10 ఏళ్లు నువ్వు ఎలాంటి పని చేయకుండా ప్రజలను పట్టించుకోకుండా సామాజిక పరిమితం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా నిజంగా మీరు కనుక బాధ్యత మార్చుకోకపోతే మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు తప్పకుండా ప్రజలకు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ఉంటాం,
ప్రజలకు అందుబాటులో ఉండే వరకు ప్రజల పక్షం ఉందని కేటీఆర్ చెప్పడం జరిగింది. తప్పకుండా కేటీఆర్ కు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కేటీఆర్ కావచ్చు, పక్షంలో నుండి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో నుండి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్టి దాన్ని బట్టి చూడాలి. నిజంగానే కేటీఆర్ చేసినటువంటి మాట్లాడిన మాటలో ఎంతవరకు నిజం ఉంది, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నా లేకపోతే పార్టీని కాపాడుకోవడం చేస్తున్న కొంత సమాచారం కొంత కావాల్సిన అవసరం అవుతుంది. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక అలాంటి దుశ్చర్యకు పాల్పడితే కనుక తప్పకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకునేది, ప్రతిపక్ష పార్టీ కూడా అదే విధంగా పోయే పరిస్థితి. అయితే భాస్కర్, కేసీఆర్ ను ఫినిష్ చేస్తామని ఇప్పటి వరకు 24 ఇయర్స్ నుంచి చాలా మంది చెప్తున్నారు. వారందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు. కేసీఆర్ ని ఏమైనా అనే ముందు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన స్థాయిని కానీ అర్హతను కానీ అన్ని కూడా ఆలోచించుకొని అనాలి. ఖచ్చితంగా మళ్ళీ 4 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది. కేటీ రామారావు మాట్లాడుతున్న నేపథ్యంలోనూ గతంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ తర్వాత 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేసీఆర్ తోటి పెట్టుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అనేక పార్టీలు వచ్చిన చాలా గొప్ప గొప్ప లీడర్లు ఎవరు కూడా లాస్ట్ వచ్చే వరకు మిగిలేదని చెప్పి హాట్ కామెంట్ చేశారు. గతంలో ఉన్నటువంటి లీడర్లు ఎవరు కూడా కేసీఆర్ తోటి జాతీయ స్థాయి నేతలు కావచ్చు, మాజీ ప్రధానమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో తెలంగాణపై ఛాలెంజ్ చేశారు, కేసీఆర్ పై ఛాలెంజ్ చేశారు. ఎవరు కూడా చివరకు మిగలేదు, పార్టీలు మిగలేదు, మొత్తానికి భూస్థాపితపోయి అని చెప్పడం జరిగింది. నిజంగా కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఊహలు కనుక రేవంత్ రెడ్డి బతికే కనుక తప్పు. ఎందుకంటే నీకు ఎలాంటి అనుభవం లేదు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, ఒక మంత్రిగా పనిచేయలేదు, అయినా కూడా నీకు పరిపాలనపై పట్టు లేకుండా ప్రతిపక్షాల పైన బురద జల్లుతున్నావు, తప్పది. తప్పకుండా రానున్న రోజుల్లో మరొక 4 ఏళ్లలో టెరెస్ గవర్నమెంట్ వస్తుంది, అధికారంలోకి వస్తుంది, తప్పకుండా మేము వస్తాం, దీనికి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి రిపీట్ చేశారు. తప్పకుండా రానున్న రోజుల్లో 100% టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది, మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగానే అన్నట్టు తెలంగాణ ప్రజలు మళ్ళీ పార్టీని విస్మరిస్తారు, లేకపోతే అధికారం తీసుకొస్తారన్న కొంత సమాచారం మనకు కొంత టైం పడుతుంది. ఆ నేపథ్యంలో ప్రతిపక్ష రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు ఉంటాయి పోతుంటాయి. అట్ ది సేమ్ టైం అలాంటి కామెంట్స్ ఎవరు తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఒకవేళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ప్రజల పక్షాన పార్టీలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది కాకుండా ఓన్లీ పొలిటికల్ పార్టీకి మధ్యన వార్ నడుస్తున్న పరిస్థితి, అది తెలంగాణలో నుండి సాంస్కృతిక సంప్రదాయాల పక్కన సపరేట్ గా విరుద్ధంగా చెప్పి ఇప్పటికే పొలిటిషియన్స్ అనాలిసిస్ కావచ్చు, ప్రజలు తనకు అవిశ్వాసంతో ఉన్నట్టు పరిస్థితి. ఒకవేళ కనుక నిజంగానే కేటీఆర్ మాటలు అలాంటి పార్టీలు తెలంగాణలో చాలా వచ్చినాయి, చాలా మంది పోయినా నిజమైతే అనేక పార్టీలు 10 ఏళ్లు అధికారంలో ఉండే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇస్తే ఒక ప్రశ్న తలెత్తున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం నిజంగానే 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన ప్రజలు 5 ఏళ్ల ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు ఇచ్చినట్టు హామీలు నెరవేరుస్తుందా, లేకపోతే మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ప్రజలు తేల్చాల్సిన పరిస్థితి. ఒకవేళ కనుక అలాంటి అంశాలు జరిగితే తప్పకుండా ప్రజలు టైం వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. కిరణ్ భాయ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.